హాయ్ ఫ్రెండ్స్. టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళకు ఇలాంటి అనుభవాలు అయితే చాలానే ఉంటాయి కదా. మనము ఏమీ కూరగాయలు లేవు ఇంట్లో ఎలా అనుకున్నప్పుడు ఇలా గార్డెన్లోకి వస్తే ఇలా మంచి మంచి హెల్దీ ఆకుకూరలను అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పునర్నవ ఎంతో హెల్దీ అండి. మన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చక్కగా కాపాడుతుంది. అదేవిధంగా పొట్లం పాయలాకు, చాలా చోట్ల పునర్నవ, తెల్ల గలిజేరు అంటారు. మేమైతే అటిక మాడాకు అంటాము. అదేవిధంగా ఇక్కడ చూసారంటే తోటకూర. ఈ తోటకూర రక్తహీనతను పోగొట్టడంలో చాలా మంచిది. అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గమనించారంటే మీరు, ఇది దోసకాయ మొక్క కదా, నేనేమి దాన్ని సీడ్స్ వేసి పెంచలేదండి. మనము కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా, కుండీల్లో వేస్తూ ఉంటాం కిచెన్ వేస్ట్ని, అలా వచ్చింది ఈ ప్లాంట్. ఎంత బలంగా పెరిగిందో చూశారు కదా. దీనికి నేను ప్రత్యేకంగా ఏమీ ఎరువులు ఇవ్వలేదండి, కిచెన్ వేస్ట్నే వేస్తూ ఉంటాను కుండీలో. అందువల్లనే ఆ మొక్క అంత బలంగా పెరిగింది. దీనికి కొద్దిగా మనము జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి దోసకాయలు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వదిలేసామంటే సీడ్స్ ముదురుతాయండి. కొమ్మ చివర మనము తుంపకపోతే ఆ సీడ్స్ని ఇలా కుండీల్లో చల్లేసామంటే మళ్ళీ ఆకుకూరలు తీసుకోవచ్చు. ఈ బాక్స్లో నేను పసుపు మొక్కలు పెట్టేశాను. పసుపు వచ్చే లోపల ఎన్నిసార్లైనా మనము లీఫీ వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైడ్ నుంచి కూడా తోటకూర ఎంత బాగా మొలిచిందో. ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ మనము గార్డెన్ పెంచుతూ ఉంటే తెలుస్తాయండి. యాక్చువల్గా మనము పెడితే ఆ సైడ్ నుంచి వస్తాయి, కానీ ఇక్కడ చూడండి, నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అదేవిధంగా సీడ్స్ కూడా నేను వేయలేదండి. మనము కౌడంగ్ వేస్తూ ఉంటాం కదా మట్టిలో, దాని నుంచి ఈ మొక్కలన్నీ కూడా వచ్చేస్తాయి. యాక్చువల్గా సీడ్స్ అయితే ఉండవు. ఈ తెల్ల గలిజేరుకి ఆటోమేటిక్గా అది పెరుగుతూ ఉంటుంది. నేనైతే ఎప్పుడు చల్లలేదు. సమ్మర్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి ఆకుకూర. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, ఎంత చక్కగా మనకు లేతగా, అదేవిధంగా పెద్ద పెద్ద ఆకులతో తోటకూర నేలలో పండిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఈ పసుపు వేసిన ఈ కుండీలోనే ఈ ఆకుకూరలన్నీ వచ్చాయండి. పసుపు మొక్కలు పెద్ద అయ్యే వరకు ఎన్నిసార్లైనా మనం ఇలా ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు చక్కగా. ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది కదండి, అంతా వేస్తూ ఉంటాను. దాని నుంచి కూడా మొక్కలకు బలమైన ఫర్టిలైజర్ అయితే అందుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటానండి. మీరు కూడా ఇలాగే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి. పసుపు పెట్టిన కుండీలోనే మైక్రోగ్రీన్స్ కోసం ఆవాలు, మెంతులు చల్లుకోండి.